ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చపాతీలు చేస్తాము. కుక్కర్లో అయితే చూడండి ఇది వచ్చేసి ఉల్లగడ్డ అయితే ఉడికేదైతే పెట్టినాము. దాని తాలింపు చేసేది ఉల్లగడ్డ తాలింపు ప్లస్ చపాతీ చేస్తాము. చూడండి మెత్తగా చపాతీ వేసి బాగా అయితే కలిపేసి చపాతీ ఉల్లగడ్డ తాలింపు చేస్తాను. ఫ్రెండ్స్ మనకైతే ఈరోజు అయితే బండి అయితే హాల్ట్ అయిపోయింది. మనం వచ్చేసి చపాతీ చేసుకుంటాము. సగం లోడ్ అయితే ఖాళీ అయింది, సగం లోడ్ అయితే అట్లే ఉంది బండిలో. అయితే చూడండి చపాతీ పిండి అయితే కలుపుకుంటున్నా. ఈ పక్క అయితే ఉల్లగడ్డలు అయితే ఉడకేస్తాము. తాలింపు చేసుకున్నది ఉల్లగడ్డల తాలింపు. ఉల్లగడ్డల తాలింపు ఇది చపాతీ చేసుకున్నాను. చూడండి ఏ విధంగా అయితే విజిల్ చేస్తాను. ఉల్లగడ్డలు అయితే మొత్తం అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే చూడండి తీస్తాము. కుక్కర్ చూడండి ఏ విధంగా అయిపోయింది దీన్ని పరిస్థితి. ఉల్లగడ్డలు అయితే ఉడికినాయి చూడండి. అది తీస్తామా దీంట్లో మొత్తం గాలి అయితే తీసేలా. ఇట్లే తీస్తే మనం మొగాలు ఇవ్వాలంతా పగిలిపోతుంది. యాక్షన్. ఉల్లగడ్డలు అయితే చూడండి ఎంత అయితే ఉడికిపోయినాయి. అయితే చూడండి చిలిపోయినాయి ఉల్లగడ్డలు అంతా ఉడికి. మనం వచ్చేసి ఒక 10-15 విజిల్ వరకు అయితే పెట్టినాము. బాగా అయితే ఉడికిపోయింది ఉల్లగడ్డలు. ఇప్పుడు దాన్ని తోలు చేసి మనం వచ్చేసి పల్లెం అయితే చేయాలన్నమాట. ఇప్పుడు నేనైతే చూడండి అది తీసేదాన్ని ప్లేట్ అయితే కడుక్కుంటాను. యాక్షన్. ఉల్లగడ్డలు అయితే చూడండి నీట్గా అయితే ఉడికిపోయినాయి. మన అన్న అయితే తీస్తున్నాడు. మన అన్న అనమాట వంట మాస్టరు. చూడండి ఉల్లగడ్డలు అయితే నీట్గా అయితే ఒలుస్తున్నాడు. మలిసినాక తర్వాత మనం వచ్చేసి తాలింపు అయితే చేసుకోవాలన్నమాట. చూడండి మనం వచ్చేసి 5 ఉల్లగడ్డలు అయితే వేసినాము. మనం ఉండేది ఇద్దరమే కాబట్టి 5 ఉల్లగడ్డలు అయితే వేసినాము. పిండి అయితే చూడండి కొంచెం అయితే కలుపుకున్నాము. నిట్టుగా ఉల్లగడ్డలు అయితే చూడండి నిట్టుగా అయితే ఉడికిపోయినాయి. అన్న అయితే వలిచాడ అయితే పెడతాడు. అన్ని ఉల్లగడ్డలు అయితే వలుచుకునేసినాము. అయితే చూడండి మనం వచ్చేసి అన్నకైతే చేయలు అయితే చూడండి ఎక్కువ కాలుతున్నాయి, ఎక్కువ వేడిగా అయితే ఉన్నాయి ఉల్లగడ్డలు మటుకు. నీట్గా అయితే మనం అయితే చూడండి ఉల్లగడ్డలు అయితే నీట్గా అయితే పెట్టుకున్నాము. ఈ పక్క కోసుకుంటున్నాము. ఇప్పుడైతే చూడండి మనం వచ్చేసి టమాటా అయితే కోసుకుంటున్నాము. టమాటాలు పచ్చిమిర్చి అయితే పెట్టినాము. ఈ పక్క నీట్గా అయితే కడిగేసినాక తర్వాత టమాటా అయితే కోస్తున్నాడు అన్న. టమాటాలు అయితే ఈ విధంగా అయితే కోసుకోవాలన్నమాట. మనకు వచ్చేసి భిన్న అయితే ఉడికిపోతాయి. చిన్న చిన్న పీసులు అయితే చేసుకోవాలా. ఫైనల్గా మనం వచ్చేసి మొత్తం టమాటా అయితే కోయేసినాడు మన అన్న వచ్చేసి. అదే చూడండి టమాటాలు అన్నీ అయితే కోయేసినాడు. నీట్గా టమాటా కోయేసి పచ్చిమిర్చి అయితే కోయేసినాము. ఇప్పుడైతే చూడండి ఉల్లగడ్డలు అయితే పిసుక్కోవాలన్నమాట. ఇక్కడైతే చూడండి మన అన్న అయితే పిసుకుతాడు. కొంచెం కసి మీద అయితే పిసుకుతాడు. చూడండి ఏ విధంగా అయితే వస్తుంది అది ఉల్లగడ్డ. నీట్గా అయితే పిసుక్కోవాలా మనం వచ్చేసి ఉల్లగడ్డలు అంతా అయితే పిసికేసినాడు మా అన్న అయితే. ఒక రెండే ఇట్లకి అయితే చూడండి నీట్గా అయితే ఉల్లగడ్డలు అయితే పిసికేసినాక తర్వాత మనం వచ్చేసి తాలింపు అయితే చేసుకోవాలా. నీట్గా మొత్తం అయితే పిసికేసినాం. అయితే చూడండి ఏ విధంగా అయితే పిసుకోవాలా అన్నమాట. మనం వచ్చేసి ఇది పిండి రుబ్బినట్టు రుబ్బుకోవాలి. ఇది బాగా నీట్గా చూడండి. బెల్లం ఎట్లా చేస్తామో అట్లా చేసుకోవాలి నీట్గా. చూడండి చూడండి ఇంత నీట్గా ఇట్లా కలుపుకొని ఇట్లా బాగా కలుపుకుంటే ముద్దగా చేసుకొని బాగా నీట్గా ఇట్లా ఉడ్డ చేసుకొని పెట్టుకోవాలి. సైడ్లో స్టవ్ ఆన్ చేసుకున్నాము. స్టార్ట్. ఇప్పుడు చూడండి మా అన్న అయితే రొట్టె అయితే చేస్తున్నాడు. చూడండి రోల్ అయితే చేసుకున్నాడు అనమాట. కొంచెము అండి రౌండ్గా అయితే చేసుకోవాలా. మనం వచ్చేసి రొట్టె చేసుకోవాలంటే ఫస్ట్ అయితే ఇట్లా రోల్ అయితే చేసుకోవాలన్నమాట. ఇట్లా రౌండ్ అయితే చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి రుబ్బేగా అయితే బాగా అయితే ఈజీగా అయితే ఉంటుంది. మన అన్న వచ్చేసి అయితే ఫస్ట్ పిండిలో అయితే వేసినాడు అనమాట రొట్టె. అయితే చూడండి అయితే రుబ్బాలన్నమాట. మనం వచ్చేసి రొట్టెలు ఇష్టపడాలా మనమంతా. చూడండి ఏ విధంగా అయితే రుబ్బాలా. మన బలం అంతా చూపించాలన్నమాట. మనకు వచ్చేసి బలం చూపించకూడదు ఇంట్లో, సింపుల్ గా చేయాలి. పల్స కావాలంటే చేసుకోవాలి గైస్. చూడండి ఇట్లా సాగుతా ఉంది చపాతి. చూడండి రొట్టి ఇట్లా పల్సగా
మన చపాతి మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చూడండి లాస్ట్ చపాతి అంతా రెడీ అయితే చేసుకున్నాము. ఇంకొచ్చేసి పల్లెం అయితే చేసుకోవాలా. పల్లెం అయితే రెడీ అయితే చేసుకున్నాము. ఉల్లగడ్డ తిన్నట్టుగా పిసుక్కొని, పచ్చిమిర్చి, టమాటా, ఈ పక్క అయితే చూడండి మసాలా డబ్బాలు అన్నీ అయితే ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడైతే పల్లెం అయితే చేయాలా. ఓకే ఓకే రొట్టెలు అయిపోయినాయి గైస్. పల్లెము రెడీ చేసుకుని కానీ ఐటాలు అన్నీ రెడీ చేసుకున్నాము. సాసులు, ఉప్పు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లగడ్డ. ఫస్ట్ స్టవ్ అంటించుకుందాం మేము. కడాయి పెట్టుకుందాము. నూనె వేసుకుందాం గైస్. దీనికి సరిపోయినట్టు నూనె వేసుకుందాము అండి. నూనె రెడీ అయిపోయింది గైస్. సాసులు వేసుకుందాము. చూడండి సాసులు, మెంతులు అవన్నీ వేసుకుందాము. కాలిపోయింది గైస్. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుంటున్నాను. చూడండి మనకు వచ్చేసి ఎర్రగడ్డ నీట్గా అయితే రోస్ట్ అయిపోయింది. ఎర్రగడ్డ రోస్ట్ అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేస్తాము. చూడండి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలా. నూనె అయితే ఎగురుతుంది అనమాట మిందికి. చూడండి ఇది మిరపకాయలు అయితే చూడండి ఏ విధంగా అయితే ఇదైందో. నూనె కొంచెం ఒక చుక్క ఎగిరినా కూడా ప్రాణం పోయి వచ్చినట్టు ఉంటుంది. టమాటా అయితే వేసినాము. పచ్చిమిర్చి బాగా కలిపిన తర్వాత టమాటా అయితే వేసినాము. ఇంకొచ్చేసి మనకు వచ్చేసి పెండింగ్ ఉండేది ఇంకా ఆలు, సాల్ట్, పసుపు పెండింగ్ ఉంది. మనం వచ్చేసి సాల్ట్ అయితే వేసుకున్నాము. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొంచెం అయితే పసుపు అయితే వేసుకోవాలన్నమాట. చూడండి పసుపు అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలా మొత్తం నీట్గా. ఇంకా పసుపు వేసినాక తర్వాత బాగా అది వాసన నిలిపినాక తర్వాత మనం వచ్చేసి ఉల్లగడ్డ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి మనకు వచ్చేసి పసుపు వాసన అయితే వెళ్ళిపోయింది. బాగా అయితే ఉడికిపోయింది. ఇదైతే చూడండి మసాలా మొత్తం రెడీ అయిపోయింది. ఇంకొచ్చేసి పల్లెం అయితే వేసుకోవాలన్నమాట. మనం చూసేసి పల్లెం అయితే మొత్తం గడ్డ అయింది. అది అప్పుడు నుంచి పెట్టినాము. అది చూడండి ఏ విధంగా అయితే ఉంది పల్లెము, ఆలు పల్లెము. మనం వచ్చేసి రెడీ చేస్తున్నాము. ఫైనల్గా అయితే మన పల్లెం అయితే చూడండి మొత్తం నీట్గా అయితే రెడీ అయిపోయింది. ఇది చూడండి ఏ విధంగా అయితే ఉంది మనం పల్లెము నీట్గా అయితే రెడీ చేసుకున్నాము. ఇంకొచ్చేసి గ్యాప్ ఆఫ్ చేసి తినేయడమే. ఇంకా ముగ్గురం అయితే అన్నం అయితే తింటామన్నమాట. ఇంకొచ్చేసి మనం ఇద్దరం అయితే ఉన్నాము. లాస్ట్ అయితే ఇది అయితే ఏం చేయాలి అర్థం కాదు. ఆవుకి అయితే పెడతాము. ఆవు అయితే తినేది. మామూలుగా మనం అయితే ముగ్గురం అయితే ఉంటాము. ముగ్గురం తింటాము. అది ఇంకో పెట్టే వదులుకు ఆవుకి అయితే పెట్టినాం. రెడీ అయిపోయింది. మనకు వచ్చేసి చూడండి చపాతి రెడీ అయిపోయింది. పల్లెం కూడా రెడీ అయిపోయింది. చూడండి టేస్ట్ చేసి చూపుతా. ఇది నా కోసం, ఇది మా అన్న కోసమా. మా అన్నకు కూడా చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. చేసినాము కష్టపడి. చూడండి చెమటలు ఎట్లా వస్తున్నాయో. టేస్ట్ మటుకు సూపర్గా ఉంది ఫ్రెండ్స్. వీడియో కన్నా నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.